మిత్రులారా, ఈరోజు మనం కల్కి బ్లాక్ బస్టర్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు అంటే డైరెక్టర్ గారు ఇందులో రెండు విషయాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఒకటి, 600 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో మన ప్రపంచం ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్ ఒకటి ఇవ్వబోయారు. రెండోది, పురాణాల్లో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కలియుగంలో దేవుడు ఈ భూమిపైకి ఎలా వస్తాడు అనే విషయాన్ని కూడాను చూపించే ప్రయత్నం చేశారు. అయితే నేను ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, ప్రజలు ఎవరైతే సినిమా చూస్తున్నారో వారు జస్ట్ ఎంటర్టైన్ గురించి 3 గంటలు ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఆ ఎంటర్టైన్మెంట్ గురించి ఆ 3 గంటల సినిమా చూసి రావాలి. కానీ ఈ సినిమాకి ధర్మానికి అంటకట్టకూడదు. ఎందుకన్నది నా వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అయితే మన లలిత్ కుమార్ గారు, ఆ తర్వాత కరుణాకర్ గారు 2 అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈ మూవీ పట్ల. అదేంటంటే, ఒకటి కర్ణుడు, రెండవది మరియం పేరు. అసలు కర్ణుడికి పునర్జన్మ ఉండదు కదా, పునర్జన్మ అనేది కర్ణుడికి ఉండదు. మరి కర్ణుడు కలియుగంలో రాడు. అలాంటప్పుడు పురాణాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఎలా చేశారు డైరెక్టర్ గారు అని ఒక అభ్యంతరం. రెండవ అభ్యంతరం ఏంటంటే, మరియం, పురాణాల్లో మరియం అనే పేరు లేదు, ఇది క్రైస్తవులకు ముస్లింలకు సంబంధించినటువంటి పేరు కదా, మరియం పేరును ఎందుకు వాడారు అనేటువంటి రెండవ అభ్యంతరం. ప్రధానంగా ఏ హిందూ సంస్థ మాట్లాడినా కూడాను ఈ 2 అభ్యంతరాలు ఈ సినిమా పట్ల వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ నవ్వేటువంటి విషయం ఏంటంటే, ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అది దేవుని చుట్టే ఈ సినిమా తిరుగుతుంది. దేవుడు అనేవాడు కలియుగంలో ఒక తల్లి గర్భంలో ఉంటాడు. తనకు తాను రక్షించుకోలేడు. తనల్ని విలన్ నుంచి కాపాడడానికి తన తల్లిని, అంటే దేవుడు గర్భంలో ఉంటాడు కదా, ఆ తల్లిని ఆ దేవుణ్ణి కాపాడుకోలేనటువంటి స్థితిలో దేవుడు ఉంటే తనల్ని కాపాడడానికి ఒక దశలో కర్ణుడు అంటే ప్రభాస్, ఒక దశలో మన ఎవరు అమితాబ్ బచ్చన్ గారు, అంటే వీరిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఇండైరెక్ట్గా ఈ దేవుణ్ణి, ఆ తర్వాత ఆ దేవుని యొక్క తల్లిని రక్షించే ప్రయత్నం చేయడమే ఆ ఫైట్స్, ఆ సినిమా, ఆ ఎంటర్టైన్మెంట్ అదంతా కూడాను ఈ దేవుడు పుట్టుక యొక్క విషయం చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇదే ఆ సినిమాలో ప్రధానమైన అంశం. కానీ దీని గురించి ఏ హిందూ సంస్థ కూడా మాట్లాడట్లేదు. ఎందుకు అంటే, కల్కి అవతారుడు అంటే కలియుగంలో దేవుడు పుడతాడు అన్న విషయాన్ని పురాణాల్లో ఉన్నాయి కాబట్టి ఇది చూపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ ఏ అభ్యంతరము లేదు. కానీ దేవుడు అనేవాడు తనకు తాను రక్షించుకోలేడు. తల్లి గర్భంలో ఉండి ఆ తల్లిని రక్షించలేడు. తన తల్లిని రక్షించడానికి ఒకరు సహాయవంతులు కావాలి అనే విషయము వీళ్ళకు జ్ఞానోదయం కావట్లేదు. అంటే దేవుడు అనేవాడు ఇంత బలహీనుడా? మన దేవుడు అనేవాడు ఎంత శక్తిశాలుడు? తనను ఇంత బలహీనంగా చిత్రీకరిస్తున్నారు. మరి దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ప్రేక్షకులు కూడాను ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొడుతున్నారే కానీ ఈ విషయం వైపు ఎప్పుడూ వెళ్ళట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు అంటే, దేవుడు భూమిపైకి వస్తున్నటువంటి కాన్సెప్ట్లో మునిగిపోయి ఉన్నారు ప్రజలు. అసలు దేవుడు బలహీనుడు కాదు, బలవంతుడు. దేవుడు తల్లి గర్భంలోకి రాడు. దేవుడు ఈ భూమిపైకి పుట్టడు అన్న విషయము ప్రజలకు తెలిసుంటే ఇక్కడ కూడా అభ్యంతరం వ్యక్తమయ్యేది. కానీ ఆ కాన్సెప్ట్లో ప్రజలు చాలా దూరం వెళ్ళిపోయారు. దేవుడు భూమిపైకి వస్తాడు అనే భావనలోనే ప్రజలందరూ ఉన్నారు. కనుకనే ఈ కాన్సెప్ట్, ఈ అభ్యంతరం వాళ్ళు వ్యక్తం చేయలేకపోతున్నారు. అసలు గీతాశాస్త్రం ఏమంటుంది అంటే, ఈ 2 వాక్యాలు చూడండి. గీతాశాస్త్రం 10వ అధ్యాయము 2వ వాక్యం, గీతాశాస్త్రం 10వ అధ్యాయం 3వ వాక్యం. దేవతలకు గాని మహర్షులకు గాని నా మూల స్థానము తెలియదు. దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానము నేనే. నేను జన్మరహితుడను మరియు ఆది మొదలు లేనివాడని అని మరియు సమస్త లోక మహేశ్వరుడును అని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు. ఈ వాక్యాల వెలుగులో స్పష్టంగా ఈ భూమిపైకి దేవుడు రాడు అని ఉంది. మరి ఆ డైరెక్టర్ గారు సినిమా తీశారు. ఎందుకు తీశారు? ఒక ప్రొడ్యూసరు ఎందుకు సినిమా తీస్తాడు? డబ్బులు సంపాదించుకోవడానికి. అది ఒక వ్యాపారం. డైరెక్టర్ డైరెక్టింగ్ ఎందుకు చేస్తాడు? డబ్బులు సంపాదించుకోవడానికి, తన వ్యాపారం. ఒక ప్రభాస్ రెబల్ యాక్టర్ ఎందుకు యాక్టింగ్ చేస్తాడు? డబ్బు కోసం. ఆ సినిమాలో ఎవరైతే నటిస్తున్నారో వారందరూ ఎందుకు చేస్తున్నారు? డబ్బు కోసం. ఇది ఒక వ్యాపారం. మనం ఏం చేయాలి? ఈ వ్యాపారాన్ని ఎంటర్టైన్ చేయాలి. ఎలా? మనకు ఎంటర్టైన్మెంట్ గురించి ఒక 3 అవర్స్ స్పెండ్ చేస్తున్నామని వెళ్ళి సినిమా చూసి రావాలి. ఒకప్పుడు ప్రజలు సినిమా అంటే డూబ్ అనుకునేవారు. కానీ సెంట్రల్లో 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది. బీజేపీ జనాల మైండ్ ఎలా వాష్ చేసిందంటే, సినిమా అంటే డూబ్ కాదు, రియాలిటీ అని బ్రెయిన్ వాష్ చేయండి. ఇందులో సక్సెస్ అయింది బీజేపీ. అందుకని కశ్మీర్ ఫైల్
డూప్ కాదు రియాలిటీ అనుకుంటున్నారు. ఆ తర్వాత రజాకార్ డూప్ కాదు రియాలిటీ అనుకుంటున్నారు. ఆ తర్వాత ఆదిపురుష్ డూప్ కాదు రియాలిటీ అనుకుంటున్నారు. ఆ తర్వాత కల్కి డూప్ కాదు రియాలిటీ అనుకుంటున్నారు. వారేమో డబ్బు సంపాదించుకోవడానికి వ్యాపారం కోసం సినిమాలు తీస్తుంటే వీరు దాన్ని చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా ఇది ధర్మము, ఇది సనాతన ధర్మము, ఇది ఒక వర్గం కోసం పోరు, ఇది ఒక పోరాటం అంటూ ఇలా ముందుకెళ్ళిపోయి జనాల యొక్క ఆలోచనలు నాశనమైపోతున్నాయి. కనుక మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, దేవుడు భూమిపైకి రాడు అంటే ఈ సినిమా చూసి వచ్చేస్తాడు అనుకుంటున్నాం. కానీ హిందూ సంస్థలు ఎప్పుడు కూడాను పురాణాలు పక్కన పెట్టి వేదాల్ని ప్రచారం చేయాలి, భగవద్గీతను ప్రచారం చేయాలి. ఎందుకంటే పురాణాలు ఎవరు రాస్తారు? పుణ్య పురుషులు, మహనీయులు, గొప్పవాళ్ళు, అనబడే వాళ్ళు రాస్తారు. అవునా కాదన్న తర్వాత విషయం. కానీ వేదాలు స్వయంగా దేవుని ద్వారా వచ్చినటువంటి వేదాల సారాంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి అజ్ఞానము, ఇలాంటి మూఢనమ్మకాలకు తావు ఉండదు. సినిమాను సినిమాగానే చూస్తారు, రియాలిటీని రియాలిటీగానే చూస్తారు. కనుక మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.